శుభోదయం. ఎస్ ప్లీజ్. అయితే ప్రధానంగా ఇక్కడ ఒక చర్చ అనేది మంచి చర్చ ఇది. భారతదేశంలో డెమోక్రటిక్ కంట్రీలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి పాలకులు ఎవరైనా, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏ ఏ ప్రజాప్రతినిధులైనా, ప్రజాప్రతినిధులు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో కానివ్వండి, అసెంబ్లీలో శాసనసభలో చర్చ అనేది చాలా చాలా అది ఉపయోగకరమైనటువంటి ఆ, భూమిక అది. అవును. ఎందుకంటే ఎవరు ఎక్కడ, ఇప్పుడు ఉదాహరణకు అంటే పశుపతి గారు, మీ మాటతో ఇంకొక మాట యాడ్ చేస్తాను. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ఈ కక్ష సాధింపుల రాజకీయాల దృష్ట్యా అఖిలపక్ష సమావేశాలకు ఎట్లాగో అవకాశం లేదు. సో అందరూ ఒక దగ్గర కలిసేటువంటి వేదిక, ప్రజలంతా చూసేటువంటి వేదిక అది అసెంబ్లీ. సో అట్లాంటి అసెంబ్లీని పక్కన పెట్టడం ఎట్లా చూడొచ్చు? ప్రజాస్వామ్యయుతంగా, అందుకే అంటున్నానండి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి నాయకులు ఆ ప్రజల యొక్క ఆకాంక్షల కోసం, ప్రజల యొక్క అవసరాల కోసం, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ప్రశ్నించేటువంటి అది ఒక గొప్ప వేదిక. అది ఎవరైనా, ప్రతిపక్ష పార్టీలైనా లేకపోతే ఏదైనా, అది తప్పకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రజల కోసం ఏం అడుగుతున్నారు అనేది ప్రజలు చూస్తారు. ఆ నియోజకవర్గమే కాదు, ఆ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి అతను తప్పకుండా శాసనసభకు వెళ్లాల్సిన బాధ్యత, ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడినటువంటి తరుణంలో మనం అందరం అతనికి సూచించాలి కూడా. కాకపోతే ఒక్కొక్కటి ఈగోయిజం, ఒక అజంప్షన్ ఉండకూడదు. అజంప్షన్ అనేది ఏంటి, నేనే స్వయంగా చెప్పాను ఏమని, ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఇవాళ 11 మంది శాసనసభ్యులతోని ఎలా సమావేశాల్లోకి వెళ్తాడు అని అంటే నేనే చెప్పాను గతంలో. ఎందుకు అంటే అతనికి ఆటుపోట్లు అనేది పెద్ద తప్పేం కాదు, ఆయన కొత్త ఏం కాదు. సో ఒక ప్రజాప్రతినిధిగా 11 మంది ఉన్న, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తక్కువ మందితోనే అసెంబ్లీ ఉండి అధికారంలోకి వచ్చారు. అంటే ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను అంటే, అదే ఒక ప్రజలు 11 మందికి ఇచ్చారు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా ఒక 40% మంది ఉన్నారు, వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంది అంటే అంత ఆ ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. అయితే వాళ్ళు ఏదో వెళ్ళగానే మైక్ ఇవ్వరు అనే అజంప్షన్ ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఒక శాసనసభ్యుడికి 10 నిమిషాలు ఇవ్వాల్సిన దగ్గర 8 నిమిషాలు ఇస్తుండొచ్చు, 8 నిమిషాలు ఇవ్వాల్సిన దగ్గర 5 నిమిషాలు ఇస్తుండొచ్చు. అంతేగాని ఒకవేళ వాళ్ళు అన్నట్టు, వాళ్ళు ముందే క్లెయిమ్ చేసుకున్నట్టు మైక్ ఇవ్వకపోయినా గానీ అది ప్రజలు చూస్తూ ఉంటారు, బయటకు వచ్చి మళ్ళీ ప్రజల ముందు మాట్లాడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎస్, అది ప్రజాస్వామ్యయుతంగా ఎవ్వరు కూడా అది ఎంతటి అపహాస్యం చేసినా కూడా ప్రజలు కూడా చూస్తారు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా అలా చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే, అంటే శాసనసభ వ్యవహారాలకు, శాసనసభ వాటికి యొక్క అగనెస్ట్ రూల్ ఏమైనా పోతే వాళ్ళ మైక్ కట్ చేస్తుండొచ్చు, మొత్తం గెంటేయరు కదా. వాళ్ళకు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఆన్సరబుల్ ఉంటుంది, ప్రజలే గమనిస్తుంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా నేనేమంటున్నా, అటు పార్లమెంట్ కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, తప్పకుండా ప్రజాప్రతినిధులు వెళ్ళాలి, ప్రజా సమస్యలపైన ప్రశ్నించవచ్చు. ఆ వేదికను సద్వినియోగపరచుకోలేకపోతే అది ఒక అపోజిషన్ పార్టీగా ఆయనే ఫెయిల్యూర్ అవుతాడు. ఇప్పుడు శాసనసభ కోట్లాది మంది లైవ్ చూపిస్తారు కదా, పొద్దున్న నుండి సాయంత్రం వరకు 10 గంటలు నడుస్తుంది అనుకోండి, 10 గంటలు కూడా చూపిస్తారు. కానీ నువ్వు ఎక్కడో ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ చూపిస్తారు? ఆ జిల్లా చూపిస్తారు, ఒక 10 నిమిషాలు క్లిప్పింగ్ చూపిస్తారు. కానీ నువ్వు 10 గంటల వ్యవహారంలో శాసనసభ ఏం జరుగుతుంది, నీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం ప్రశ్నిస్తున్నారు అనేది, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారా నిలబడట్లేదా, ప్రజలు ప్రభుత్వం చేసేటువంటి తప్పును ఎండగడుతున్నారా ఎండగడతలేరా అని చూస్తారు. సో ప్రజలు ఇవాళ ఏమి ఎటిజన్ సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు అన్ని వేదికల పైన. అదొక ప్రధానమైనటువంటి, మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అటువంటి రాంగ్ గైడెన్స్ ఇచ్చారో తెలియదు. అయితే వాళ్ళ అన్న అనుకుంటారా, చెల్లె అనుకునేటువంటి వాళ్ళిద్దరి మధ్యన పరస్పరం ఏం జరిగినా కూడా ఇవాళ ఆమె ఒక అపోజిషన్ లీడర్ గా, ఒక మాజీ ముఖ్యమంత్రి పొలిటికల్ భాష ఉంది తప్ప ఎక్కడ పంచాయతీ బయట పెట్టింది మాత్రం లేదు అక్కడ. ఎగ్జాక్ట్లీ అదే, అంటే ఒక ప్రధానమైనటువంటి భూమిక, ప్రధానమైనటువంటి బాధ్యతను విస్మరించకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్నర్ పార్టీ ఉందనుకోండి, ఒక పార్టీలో ఏదైనా ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు మాట్లాడే అవకాశం లేకపోతే వాళ్ళను సస్పెండ్ చేసిండ్రు అనుకోండి, సస్పెండ్ చేసేస్తే ఇంకెక్కడ ఉంటుందండి? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన సస్పెండ్ చేశారు అనుకోండి ఎగ్జాంపుల్, ఆ సస్పెండ్ చేసేస్తే వాళ్ళ గొంతు వినిపించడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది?
అదే విధంగా ఈయన స్వయం కృపారాధం ఉంటారు కదా, అది చాలా తప్పు. మరి అది ఆయనకు ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి లీడరు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి ఇచ్చినటువంటి గైడెన్స్ ఎవరో, లేకపోతే ఆయన కన్సిడరేషన్ అట్లా ఎట్లా తీసుకుంటాడో నాకేం తెలియదు. ఐల్ కమ్ బ్యాక్ టు యూ పశుపతి గారు. రమేష్ గారు, కౌరమంచి రమేష్ గారు. శ్రీకాంత్ గారు